సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కే చిర్రెత్తిచ్చేటటువంటి పనులు చేస్తున్నారు కొంతమంది. తాజాగా సుప్రీంకోర్టులో బుధవారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తనను అసహనానికి గురి చేసిన న్యాయవాదిపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు తగ్గించాలని హెచ్చరించారు. కోర్టును బెదిరించాలనుకుంటున్నారా అని అసహనం వ్యక్తం చేశారు. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది గట్టిగా మాట్లాడటంతో సీజీఐ ఇలా స్పందించారు. మీరు సాధారణంగా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు? గొంతును పెంచడం ద్వారా కోర్టును బెదిరించొద్దు. నా 23 ఏళ్ల కెరీర్లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నా పదవి ఆఖరి సంవత్సరంలోనూ ఇలాంటి పరిస్థితి రాకూడదు. గొంతు తగ్గించండి. దేశంలోని తొలి కోర్టులో మీరు వాదించే విధానం ఇదేనా? ఎల్లప్పుడూ ఇలాగే జడ్జీల దగ్గర అరుస్తూ ఉంటారా అని న్యాయవాదిపై జస్టిస్ డివై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ న్యాయవాది సీజీఐ క్షమాపణ చెప్పారు. సంయమనంతో వ్యవహరించాలని న్యాయవాదులని సీజీఐ హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఇలాగే మాట్లాడటంతో తగ్గాలని సీజీఐ హెచ్చరించారు. గత ఏడాది అక్టోబర్లో కోర్టు హాల్లో న్యాయవాది ఫోన్లో మాట్లాడడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా మార్కెట్టా ఫోన్లో మాట్లాడుకోవడానికని వ్యాఖ్యానించారు. అప్పుడే న్యాయవాదులు ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని కోర్టు అధికారులను ఆదేశించారు.